M9 అనే వెబ్సైట్ ఒకటి ఉంది. సినీ ఈవెంట్స్లో ఫ్రీగా ఇచ్చే స్నాక్స్ను చాలా ఇష్టంగా తినే ఈ మీడియాకు కులగజ్జి ఎక్కువ అని అంటూ ఉంటారు. కులగజ్జి అనడానికి సాక్ష్యం ఉందా అని అడుగుతున్నారా? మీరు చాలా రియలిస్టిక్ అని తెలుసు, మీకు సాక్ష్యాలు కావాలని తెలుసు. అందుకే చిన్న ప్రూఫ్ చూపిద్దాం. 2023లో రిలీజ్ అయిన వీరసింహారెడ్డి చిత్రానికి M9 ఇచ్చిన రేటింగ్ చూడండి, 2.5/5. అంటే ఈ సినిమా యావరేజ్ అన్నమాట. మరి మెగాస్టార్ చిరంజీవి గారి వాల్తేరు వీరయ్య చిత్రానికి మన వాడి ఇచ్చిన రేటింగ్ చూడండి, 2/5. అంటే డిజాస్టర్ అన్నమాట. మరి వాస్తవ ఫలితాలు ఏమిటో మీకు తెలిసిందేగా. వాల్తేరు వీరయ్య 140 కోట్ల రూపాయలకు పైగా ప్రపంచవ్యాప్త షేర్తో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. వీరసింహారెడ్డి వాల్తేరు వీరయ్యలో సగం షేర్ కంటే తక్కువ, అంటే 65 కోట్ల రూపాయల ప్రపంచవ్యాప్త షేర్ సంపాదించి సక్సెస్ అనిపించుకుంది. ఇకపోతే తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరా చిత్రం థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ ట్రైలర్ మన M9 గాడికి అంతగా నచ్చినట్టుగా లేదు. అలా నచ్చకపోతే తిట్టాల్సింది ఎవరిని? తనకు నచ్చని కంటెంట్ ఇచ్చిన డైరెక్టర్ని తిట్టొచ్చు, లేదా చెత్త BGM ఇచ్చిన అనిరుద్ధ్ని తిట్టొచ్చు, లేదా చెత్త ట్రైలర్ కట్ చేసిన ఎడిటర్ని కూడా తిట్టవచ్చు. కానీ మనవాడు ఎవరిని తిట్టాడో తెలుసా? చూడండి. రాజమౌళి క్రియేటెడ్ లాంగ్ లాస్టింగ్ డ్యామేజ్ అట. అత్త మీద కోపం దొత్త మీద చూపించడం అంటే ఇదే. ఇంతకీ ఈ ఆర్టికల్లో M9 ఏం వ్రాసాడంటే, దేవర ట్రైలర్ రిలీజ్ అయిన నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ అండ్ నందమూరి ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కొట్టుకు చేస్తున్నారట. దానికి కారణం RRR సినిమా డైరెక్ట్ చేసిన రాజమౌళి అట. ఇక్కడ రెడ్ లైన్స్తో అండర్లైన్ చేసిన వాక్యాలు చూడండి. యంగ్ ఫ్యాన్స్ విల్ డూ ద సేమ్ వెన్ ఇట్స్ టైమ్ ఫర్ రామ్ చరణ్స్ గేమ్ చేంజర్. సో గేమ్ చేంజర్కి సంబంధించిన అప్డేట్స్ వచ్చే టైంలో కూడా నందమూరి ఫ్యాన్స్ గేమ్ చేంజర్కు ఇదే పని చేస్తారట. అంటే ట్రోల్ చేస్తారట. అంటే ఒక రకంగా వాళ్ళని రెచ్చగొడుతున్నాడన్నమాట ఈ M9. ఇక్కడ అండర్లైన్ చేసిన వాక్యాల్లో ఏం రాశాడో చూద్దాం. పోస్ట్ RRR రిలీజ్, వన్ హీరో బికేమ్ ఏ విక్టిమ్ ఆఫ్ వీనమస్ propaganda ఫర్ నో మిస్టేక్ ఆఫ్ హిస్ అండ్ వాజ్ స్టాంప్డ్ యాజ్ ఏ సైడ్ హీరో ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ హిస్ ఓన్. అదేంటి M9, ఎన్టీఆర్ను సైడ్ హీరో అని నీకు నువ్వే స్టాంప్ వేసేస్తావా? సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఏదో కొట్టుకున్నారనుకో, ఆ విషయంలో నువ్వెందుకు కలుగజేసుకోవడం? నువ్వే ఎన్టీఆర్ని సైడ్ హీరో అంటే అది అథారిటేటివ్గా నువ్వే స్టాంప్ వేసినట్టు కదా. ఇక్కడ అండర్లైన్ చేయబడ్డ వాక్యాలు ఈ విధంగా ఉన్నాయి. రాజమౌళిస్ సైలెన్స్ ఆల్సో కంట్రిబ్యూటెడ్ టు ద పర్మనెంట్ డ్యామేజ్ అండ్ ద ఆన్ గోయింగ్ ఫైట్స్ బిట్వీన్ ద గ్రూప్స్. ఓ M9, రాజమౌళి గారు బయటకు వచ్చి మాట్లాడాలంటున్నావు కదా, ఆయన సైలెన్స్ బ్రేక్ చేయాలని అంటున్నావు కదా. ఇంతకీ ఆయన ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడగలరు? ఎన్టీఆర్ఏ ముచ్చటపడి తాను సైడ్ రోల్ పోషిస్తానని ముందుకు వస్తే అందుకు ఒప్పుకున్నానని చెప్పాలా? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. రాజమౌళి గారే నిజంగా సైలెన్స్ బ్రేక్ చేసిన నాడు ఎన్టీఆర్ మరిన్ని అవమానాలకు గురవుతారు. ఒక B గ్రేడ్ హీరో చేయవలసిన సైడ్ రోల్ అని తెలిసినా సరే ఎన్టీఆర్ తానే ముందుకు వచ్చి చేస్తానన్న అసలు నిజం బయటపడుతుంది. కాబట్టి రాజమౌళి గారు సైలెంట్గా ఉండడమే బెటర్. యాజ్ వీ సెడ్, ఇఫ్ ఇట్స్ దేవరా నౌ, టుమారో ఇట్ విల్ బి గేమ్ చేంజర్. మళ్ళీ వార్నింగ్ ఇచ్చాడు గేమ్ చేంజర్కి M9. అంటాడు కదా, దేవర మీద ఇప్పుడు ట్రోల్స్ పడితే రేపు గేమ్ చేంజర్ మీద పడతాయి. అంటే ఇక్కడ M9 ఏమని డిసైడ్ చేశాడంటే, కేవలం మెగా ఫ్యాన్స్ మాత్రమే దేవరను ట్రోల్ చేస్తున్నట్టుగా ఈ M9 గాడికి అర్థమైంది. వాస్తవానికి అత్యధిక సినీ ఫ్యాన్స్ ఈ ట్రైలర్ను ట్రోల్ చేశారు. వారిలో రెబల్ స్టార్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఉన్నారు, ప్రిన్స్ మహేష్ గారి ఫ్యాన్స్ ఉన్నారు, ఇంకా ఇతర హీరోల ఫ్యాన్స్ అందరూ ఉన్నారు. వారిలో ఒక భాగం మాత్రమే మెగా ఫ్యాన్స్. ఏ చిత్రమనే కాదు, ఏ చిత్రమైనా సరే ట్రైలర్ బాగున్న నాడు ఎవ్వరూ ట్రోల్ చేయడానికి సాహసించలేరు. ఒకవేళ చేసినా ఆ ట్రోల్స్ వీగిపోతాయి. ఆ సినిమాకు పాజిటివ్ బజ్ ఆటోమేటిక్గా ఏర్పడుతుంది. ఈ నిజం M9 తెలుసుకోవాలి.